ఒక మీడియా యుద్ధం స్వరూపం తీసుకోవడమే నిజానికి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే వీళ్ళ మోటివ్స్ ఏంటి నిజానికి అనే ఒక పెద్ద సందేహం కలుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నారు. డైవర్షన్ అంటారు, మావిగాన్ నుంచి డైవర్షన్ చేయడానికి అని వీళ్ళు అంటారు, మావిగాన్తో డైవర్షన్ చేయడానికి వాళ్ళు అంటారు. కానీ ఏదైనా కానీ వినలేక చెవులు మటుకు మన చెవులు మన మనసులు కలత చెందుతున్న పరిస్థితి. ఖచ్చితంగా ఆ మీడియా సంస్థ ఎవరైతే పలుకులు వినిపించి అక్షరాలు చూపించలేదో, ఎందుకు పలుకులు వినిపించారో ఎందుకు అక్షరాలు చూపించలేదు, తప్పకుండా ఏదో తేడా ఉందని. మరి ఆ మాట అవునండి మేము కూడా కాస్త గుర్తించి చక్కదిద్దుకున్నాం కదా, రభస ఎందుకు ఒక్క మాట అనడానికి ఎందుకు అంత భేషజం? దాన్ని ఆధారం చేసుకొని వీళ్ళు మరి గతంలో మళ్ళీ గుర్తు చేయాల్సి వస్తుంది, పబ్లిక్ మెమరీ ఈజ్ టూ షార్ట్ అని. అంతకుముందు సాక్షిలో ఇట్లాంటివి అమరావతి మీద చేసినప్పుడు అరెస్టుల దాకా వెళ్ళారు. ఇదే చోట కూర్చొని నేను అప్పుడు కూడా ఇంతే దీనిగా మాట్లాడాం కదా, అది పొరపాటు, మాకేం సంబంధం, వాళ్ళు వచ్చి మాట్లాడారని వాళ్ళు అన్నారు. కానీ ఏదైనా కానీ మీ దగ్గర అన్నారు కదా, మీది బాధ్యత కదా అని అరెస్టుల దాకా వెళ్ళారు కదా. ఇప్పుడు మీడియా స్వేచ్ఛ అది ఇది అన్నప్పుడు. కాబట్టి ఇక్కడ సమస్య ఏమంటే అప్పుడే కొలబద్దో ఇప్పుడు కూడా ఇక్కడ మీరే సెన్సార్ చేసుకున్నారు, అప్పుడు కూడా వాళ్ళు సెన్సార్ చేసుకున్నారు, మేం కాదు, వచ్చిన ఆయన ఏదో అన్నాడు, ఆయన మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు అక్కడ రాలా. కాబట్టి భేషజాలు రాజకీయమైన అజెండాలతో జరుగుతున్న వ్యవహారం తప్ప ఇది ఇంకోటి కాదు. జగన్మోహన్ రెడ్డి నిన్న ట్వీట్ పెట్టాడు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఉంది, మేమేదో అంటే దాన్ని పక్కదో పట్టిస్తున్నారు. అసలు వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు అనేవాళ్ళు స్క్రీన్ మీద కనపడడం నేను ఇప్పుడే మొదటిసారి చూస్తున్నా. బికాజ్ ఐ వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ కామెంటేటర్స్ అండ్ ఛానల్ కదా. వాయిస్ ఓవర్ అంటే వాయిసే కనిపిస్తుంది, వాళ్ళని ఎందుకు తెస్తున్నారో నాకు అర్థం కావట్లేదు నిజానికి. వాస్తవాలుగా చెప్పి సర్దుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక అంశం ఉంది, ఏ విధంగా అయితే మీరు ఆ రోజు కామెంట్ అమరావతికి వర్తిస్తుందని అన్నాం, నేను కూడా గట్టిగా మంచిది కాదని సరికాదని. ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత వచ్చింది, అందరూ స్వాగతిస్తున్నారు. కానీ ఏ సమయంలో అయితే మీరు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ అన్నట్టు కదా, ఏ మహిళనన్నా ఎవరి భార్యనన్నా ఎవరి చెల్లినన్నా తప్పే అన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ జగన్ చెప్తే భార్యలను చెల్లెలుగా భావించి సంబంధాలు చూడడం మొదలుపెట్టే వెన్నెముకలేని మనుషులు ఇందులో ప్రతి అక్షరాన్ని కనుక అండర్లైన్ చేసుకుంటే చాలా వికృతమైనటువంటి అర్థాలు వస్తాయి వర్మ. అందుకనే నేను అనేది ప్రమాదో ధీమతామపి. మొన్న ఆ పండితుల వారు అప్పుడు కూడా చెప్పా, ఎంతటి వారైనా పొరపాటు చేస్తారు, దిద్దుకున్నారు. ఆ దిద్దుకున్నది పబ్లిక్ స్పేస్లో దిద్దుకుంటే సరిపోతుంది. రెండవది ఒకరు చేసినప్పుడేమో ఖండన. ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ అందరు వరుసగా ఖండించారు, పవన్ కళ్యాణ్ కూడా ఖండించారు. పవన్ కళ్యాణ్ ఖండన గురించి నేను విడిగా మాట్లాడతాను, అది మాట్లాడదగింది. ఇదంతా వెంటనే దమ్మున్న వాళ్ళు మాట్లాడతారు. దమ్ముంటే చాలా మంచిది, దుమ్ము వేయపోవచ్చు. కానీ దమ్ముతో మనం సరైన మంచి విషయాలు, విమర్శనాత్మక విషయాలు చెప్తే మంచిది తప్ప అసలు ఎందుకు భార్యలు చెల్లెళ్ళు ఎందుకు వస్తారనే ప్రశ్నకు జవాబు లభించలేదు. మీరే ఎందుకు దిద్దుకున్నారు, నిజమా కాదా? ఇప్పటికీ ఒక 60 గంటలు 64 గంటల నుంచి చర్చ జరుగుతుంది కదా. అవును, మా వాయిస్ ఓవర్లో ఉంది, మా వాయిస్లో ఉంది, మా ప్రింట్లో లేదు అన్న వాస్తవాన్ని మీరు ఒప్పుకున్నారా? లేదు. కాబట్టి ఆత్మవిమర్శ రాజకీయ పార్టీలకు అవసరమే, మీడియాకు కూడా అవసరమే. ఇంకా వెంటనే అన్న వాళ్ళందరినీ తిట్టేసి వాళ్ళందరి మీద ముద్రలు వేసేసి ఒకసారేమో అరెస్టులు చేస్తాము. ఇప్పుడు ఉదాహరణకు ఐ థింక్ మందాకృష్ణ మాదిగ విషయంలో అప్పుడు ఆంధ్రజ్యోతి ఎడిటర్ను అరెస్ట్ చేశారు. మేమంతా ఖండించాము, స్టేషన్లకు వెళ్ళాం, ఇవన్నీ చేసాం. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒక ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా బహుశా మళ్ళీ వారం ఆగాలి పలుకులు వినిపించడానికి. అప్పుడు కూడా ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు. కానీ ఈ పరిస్థితి మటుకు దురదృష్టకరమైంది. సరే, జగన్మోహన్ రెడ్డి దీన్ని అవకాశంగా ఈ సందర్భంలో ఆయన పార్టీ అధినేతగా కూడా మా వాళ్ళందరినీ మీరు అవమానించారు. ఆయన అనేదండి వైసీపీలో ఉన్న కార్యకర్తలందరినీ కూడా మీరు అవమానించారని ఆయన అంటున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, భూమి గుండ్రంగా ఉందని మళ్ళీ 2022లోనో 2023లోనో శాసనసభలో జరిగిన చర్చలు, అప్పుడు ఎవరెవరు ఏమేమన్నారు. సో ఒక విధంగా దీన్ని ఎక్కువగా లాగితే వైసీపీ కూడా అనవసరమైన విషయమే. ఇక్కడ అటు ఇటు తిరిగి ఎవరి గురించి చర్చిస్తున్నారు, మళ్ళీ కుటుంబాలు, భార్యలు అప్పటి చర్చలు. కాబట్టి దీన్ని అన్ని పార్టీలు కూడా, ప్రభుత్వం కూడా, లేకపోతే ఆ మీడియా సంస్థలు కూడా
సరైన పద్ధతిలో తీసుకోవాలి, విమర్శ చేయాలి. ఎవరు చేసుకోవాల్సిన ఆత్మవిమర్శ వాళ్ళు చేసుకోవాలి. రెండో, దాడులు చేయకూడదు. దాడులు చేయకూడదు అంటే ఎవరి మీద ఎవరు దాడులు చేయకూడదు. అవును. అంతేగాని ఒకరిని చూపించి వాళ్ళని చూపించి వాడు తొడగోసుకుంటే, వాడు మెడగోసుకుంటే నేను తొడగోసుకుంటాను అని అది కాదు కదా. ఎవరైనా దాడులు చేయకూడదు, ఖండించండి. సో దీనికి ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి కనిపించట్లేదండి. ఫుల్ స్టాప్ అంటే ఎవరో ఒకరి దగ్గర ఇది ఆగాలి కదా. ఖచ్చితంగా లేదు కదా. ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఆందోళన, వాళ్ళు ఈ మాట కలిపి వాళ్ళు చెప్తూ ఉంటారు, సవాళ్ళు చేస్తున్నారు. కొంతమంది తీవ్రమైన పదాలు వాడుతున్నారు, వెంటనే వాళ్ళు ఇంతకంటే తీవ్రమైనవి వాడుతున్నారు. ఇక్కడ ఇరాన్ యుద్ధం అన్నా అవుతుందేమో కానీ ఇక్కడ ఈ మీడియా బూతుల యుద్ధం మటుకు ఆగేటట్టుగా లేదు. ఆపకపోతే మటుకు ప్రతి వాళ్ళు దానికి మూల్యం చెల్లిస్తారు. ఇక్కడ ఇంకోటి, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అనవసరమైన మాట్లాడతారు. ఇప్పటి వరకు ఉన్న పేరు అది మీడియాకు కూడా విస్తరింపజేసి మీడియా అనే దానికి అసలు ఏం చెప్పినా లెక్కలేదు, తిట్టుకో అనే పరిస్థితే వస్తే ఏమైనా ఇదాన్ని అందులో సంబంధం లేని విషయం. సార్ 100 ఏకరు పెట్టచ్చు సార్ ఎటువైపు నుంచి అయినా. కాబట్టి నేను అనుకోవటం జగన్ అంత పెద్ద ట్వీట్ పెట్టారు అంటే అది ఒక పొలిటికల్ ఇది కూడా తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఆయన రాజకీయ ప్రసంగం కూడా చేశారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు కూడా. రాజకీయ ప్రసంగంలో ఆయన ఏం చెప్పారు, నేను సినిమా చూపిస్తాను, రోజుకో సినిమా చూపిస్తాను నా పాదయాత్రలో చంద్రబాబు నాయుడుకు అని ఆయన అంటున్నారు. అంతకుముందేమో నేను సినిమా చూపిస్తాను అంటే లోకేష్ మీకు 11 సీట్లతో సినిమా చూపించారు కదా, నీకు ఇంకా రాలేదా అని లోకేష్ అప్పుడు వాళ్ళ వార్షికోత్సవంలో ఆయన అన్నారు. ఇప్పుడు ఈయన రోజుకు ఒక సినిమా చూపిస్తానన్నాడు. సో మావి గన్ కాదు 11 గన్ ఇట్లాంటి ఈ ట్రోల్స్ వీటి వల్ల ఏం అవదు కదా. కానీ ఒకటైతే నిజం, వైఎస్ఆర్ పార్టీ నిన్న మనం మాట్లాడినట్టుగా ఒక సామాజిక వ్యూహం, ఒక ప్రాంతీయ వ్యూహం, ఒక మీడియా వ్యూహం, ఇదిగో సినిమాల వ్యూహం, వీటన్నిటితో వాళ్ళు ముందుకు వస్తున్నట్టుగా ఉంది. దానికి తగినట్టే పాలకూటమి కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని విమర్శలను స్వీకరించడము. రెండవది, ఎవరైనా తమ వీర భక్తులు లేదా వీర ప్రచారకులు మరీ దారి తప్పుతున్నారన్నప్పుడు కొంచెం చక్కదిద్దడం కూడా చాలా అవసరం. అధికారంలో ఉన్న వాళ్ళకి స్టేక్స్ ఎక్కువ ఉంటాయండి. ఎప్పుడైనా ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు శాశ్వతంగా ఉండరు కదా ప్రజాస్వామ్యంలో. కాబట్టి జగన్ రియాక్షన్ వాళ్ళు ఈరోజు పెట్టిన అవన్నీ కనుక చూస్తే బహుశా ఇంకా మనం లేకపోతే ఏమవుతుందంటే వర్మ తిట్లే కాకుండా ఇంకా పాత రీల్స్ అప్పుడు ఎలా అన్నారు ఇప్పుడు ఎలా అన్నారు మళ్ళీ ఒకసారి రామాయణం పారాయణం చేసినట్టు ఈ బూతుల పంచాంగాలన్నీ మనం మళ్ళీ వినాల్సి వస్తుంది. అది ఇబ్బందికరంగా ఉంటుంది. రాజకీయ పార్టీ ప్రభుత్వాలు కూడా, తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని చక్కదిద్దటము. రెండోది నేను అనుకోవటం, మీడియా సంస్థ సూటిగా ఎక్కడెక్కడికో తీసిపోవడం కంటే ముగించడం చాలా మంచిది. ముగించాలంటే ఎవరు తప్పు వాళ్ళు గుర్తించాలి. అవును, గతంలో జరిగినవి ఇప్పుడు జరిగినవి గుర్తించి భవిష్యత్తులో జరగకుండా చక్కదిద్దుకోవాలి. సార్ పవన్ కళ్యాణ్లో తేడా ఇప్పుడు ఆ పత్రికలో వరుసగా పైనుంచి కింద వరకు 2 కాలం